DGM EFC గారు సత్యారెడ్డి గారికి, వాటర్ వర్క్స్ నవరాణి గారికి, మరియు ఎంఆర్ఓ గారు డిప్యూటీ కలెక్టర్ గారికి, UCD గారికి, ఇక్కడ బాలపురాలు ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అందరికీ మీడియా వారికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఏదైతే మనం ఇంద్రమ్మ కళల గురించి ఏదైతే సప్లాన్ అనేది ఆ చట్టానికి మనం ఏదైతే నిధులు మన డివిజన్లో ఒక 6 బస్తీలు కేటాయించారు. కాబట్టి ఫస్ట్ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో నాకే ఇవ్వడం నాకు గర్వకారణం. మేజర్ సమస్య రామకృష్ణ నగర్ ఉండే నమస్తే రామకృష్ణ నగర్ నిన్న పెట్టారు కాబట్టి ఆ సమస్య తీరుతుందని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఇదొకటి బాలపుర కూడా నేను సెకండ్ బాలపురాన్ని పెట్టాలని చెప్పాను కాబట్టి ఎందుకంటే బాలపురంలో కూడా కొన్ని సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి నాకు అదృష్టం. ఎందుకంటే ఈ నిధులు మా కార్పొరేటర్ నిధులు కాకుండా ఎమ్మెల్యే నిధులు కాకుండా ప్రత్యేకంగా ఈ యొక్క నిధులు వచ్చినందుకు కూడా నాకు కూడా ఒక ఎనర్జీ వచ్చిందని నేను కూడా మీ అందరూ ఆ నిధులు మనం సక్రియంగా మీ అందరు కలిసి దీన్ని మనం ఉపయోగపడు చేసుకుంటే మనకి ఇక్కడ ఉన్న డెవలప్మెంట్ ఏదైతే మనం ఇప్పుడు ఏళ్ళలో పడి మనం ఈ డెవలప్మెంట్ అడుగుతున్నాము. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలో ఏదైతే వచ్చిందో ఈ సప్లాంది ఈ యొక్క నిధులు మనం వినియోగించుకోవాలి. సక్రమంగా ఏదైనా ఉంటే మన బస్తీ వాళ్ళకు ఈ సంబంధించిన బాలపూర్ మట్టికే ఇప్పుడు ఇది మన మీటింగ్ మళ్ళీ వేరే బస్తీలో కూడా నిధులు ఇస్తారు. కాబట్టి ఈ బాలపూర్లో ఏదైతే నిధులు ఉన్నాయో ఆ నిధులు మీ కమిటీ ద్వారా కానీ ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా ఆ నిధులకు ఇక్కడ అధికారులు చేయడానికి వెంటనే రెడీ ఉన్నారు. నిన్న నేను ప్రోగ్రామ్ చేసినందుకు మరి వాటర్ వర్క్స్ వాళ్ళు అక్కడ రామకృష్ణ నగర్లో ఏదైతే చూపించానో ఇమ్మీడియట్గా కలెక్టర్ పంపించి నాకు కాపీ పంపించారు. ఇది వెంబడే అక్కడ అందిపోయింది కలెక్టర్. 9 లక్షలు అక్కడ మీద వాటర్ లేదు, రోడ్డు సరిగ్గా డ్రైనేజ్ లేదు, వెంబడే చేశారు. అలా ఇది ఈ యొక్క బడ్జెట్ మనకి తొందరలోనే అవుతుంది కాబట్టి కార్పొరేటర్ బడ్జెట్ ఎమ్మెల్యే బడ్జెట్ లేట్ అవుతుంది. ఎందుకంటే అన్నీ ఇది ఈ బడ్జెట్ ఏంటంటే తొందరగా ముఖ్యమంత్రి గారు ఏదైతే పెట్టారో దాన్ని తొందరగా చేస్తుంది కాబట్టి మనమందరం కలిసి నేను కూడా మీలో ఒకటి కాబట్టి మనం ఈ బస్తీలో ఏదైతే ఉన్న సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు మన అధికారులను మళ్ళీ మనం ఇదంతా అయిపోయిన తర్వాత చూపించి ప్రాక్టికల్గా చూపించి కూడా మనము దాన్ని నిధులు కేటాయించుకుంటే చాలా బాగుంటుందని నేను మీ అందరికీ ఇంకా ఎంతైనా ఏదైతే ఇప్పుడు చెప్పారో మన కన్నా దాని గురించి ఈ యొక్క సప్లాన్ వచ్చిందో ఇప్పుడు కొన్ని కులాల ఇప్పుడు ఏదైతే SC/ST వాళ్ళకు నిధులు ఇస్తున్నారు కానీ వాళ్ళకి సౌకర్యాలు కూడా కల్పించాలి. కానీ ఆయన బాధ మనం అర్థం చేసుకోవాలి. కానీ అది కలెక్టర్ గారి దృష్టికి రూరల్ ఆఫీస్ దగ్గర తీసుకెళ్ళి ఈ యొక్క మళ్ళీ ఇంకొకసారి మన ఈ SC/ST వాళ్ళకి ఇలాంటి నెల రోజులు తిరుగుతున్నారు అంటున్నట్టు అది ఒకటి తక్కువ టైం పెట్టి అది చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే అంత ఆవేదన ఆయన చెప్తున్నప్పుడు మనం ఇది ఒక వాళ్ళ గురించే సపరేట్గా పెట్టినందుకు ఇది తీసుకుపోతే బాగుంటుందని నేను కూడా సార్. ఇంకోటి చాలా దూరం ఉంటుంది సార్. రైతులు వాళ్ళు పోవాలంటే కష్టమైంది. దగ్గరలో ఉంటే ఇక్కడ బాగుంటుంది. సివిల్ సప్లై ఆఫీస్ అందరినీ ఉందన్న, సివిల్ సప్లై అందరినీ ఉంది. మళ్ళీ MRO షిఫ్టింగ్ చేసిండ్రు. మళ్ళీ ఎన్ని రోజులలో మళ్ళీ ఇక్కడ వస్తుంది. ఎందుకంటే బస్ ఫెసిలిటీ లేదు మనకు, ఆటోలు కూడా సరిగా రావు. అక్కడ ముందు బాగుండేది, ఇప్పుడే ముందు బాగుంటుంది. బ్రాంచ్ లాంటిదైనా పెట్టినా బాగుంటుంది. MRO గారు వచ్చి పోయింటే బాగుంటుంది. ఇంకొకటి మనం పంజగుట్ట డివిజన్లో ఒక మంచి గవర్నమెంట్ స్కూల్ ఉండేది. మనము ఈ SC/ST వాళ్ళు చాలామంది మనం తక్కువ ఉన్నవాళ్ళు పేదవాళ్ళు ఉండేవాళ్ళు. కానీ ఇక్కడ ఎంతో ఫేమస్ ఉంది ఆ గవర్నమెంట్ స్కూల్. మనం చిన్నప్పటి నుంచి మనం చూసుకుంటూ వస్తున్నాం. కానీ ఇప్పుడు పంజగుట్ట డివిజన్లో 6 ప్లేస్లలో SC/ST వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి అన్న ఇప్పుడు మనం ఇక్కడ ఆల్రెడీ నీమ్స్ వాళ్ళు ఒక 500 గజాలు కేటాయించారు. నీమ్స్ వాళ్ళు కట్టిస్తామని చెప్పారు. అది బోర్డు ఆడ వేసారు కదా, ఆ స్థలమే కాదు, హై స్కూల్ స్థలం కాదు. ఎందుకంటే ఇనాగ్రేషన్ చేయాలి. అందుకే నీకు ఒక 500 చెప్పారు కాబట్టి దానికి కేటాయించమని చెప్తాను. ఇల్లు కట్టుకోనికి 500 అవుతుందని సీఎం గారు శంకుస్థాపన చేశారు. దాన్ని లింక్స్ ఏదైతే కొత్త బిల్డింగ్ చేశారో దాంట్లో సీఎం గారు దాన్ని శంకుస్థాపన చేశారు.
కాబట్టి వీళ్ళు ఇంతమంది ఇక్కడ ఉన్నందుకు ఎక్కువ ల్యాండ్ కేటాయించి అక్కడ గవర్నమెంట్ స్కూల్ కట్టాలి. ఎందుకంటే కొన్ని మన ఫాదర్ వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఉండే అని ఇప్పుడు చాలా ఎట్లా ఘోరంగా ఉంది స్కూల్. ఇప్పుడు వీళ్ళు ఉన్నందుకు వీళ్ళ బడ్జెట్లో ఏదైనా ఇప్పుడు మనకు అక్కడ మంచి స్పేస్ స్థలం ఉంది. ఆర్ఎన్బి ల్యాండ్ ఇది ఎవరో ఏదో డిపార్ట్మెంట్లకు ఇస్తున్నాం, ఏదో ప్రైవేట్ సెక్టర్లకు ఇస్తున్నాం కాదు. ముందు ఇక్కడ ఎవరున్నారో వాళ్ళకి కేటాయించిన తర్వాత మిగిలింది మనము వేరే ప్రైవేట్ కంపెనీ వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఇప్పుడు మెట్రోకి ఇచ్చాము 12 ఎకరాలు, ఇంకా లిమ్స్కి ఇచ్చారు. ఇంకా అంటే వీళ్ళు వెళ్ళిపోమని మొన్న నోటీస్ వచ్చారు. రామకృష్ణ గారు వెళ్ళిపోమని మీరు ఆల్రెడీ కలెక్టర్ గారు తెలుసుకోండి, మీరు ఇక్కడికి వెళ్ళిపోవాలని. కాబట్టి మంత్రి గారికి ఎమ్మడే మన లెటర్ ఇచ్చి మనం దాన్ని ఆపేయడం జరిగింది. మరి ఇదే దీనికి వచ్చింది కాబట్టి నేను మీటింగ్ చెప్పింది. కాబట్టి స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్ ల్యాండ్ కేటాయించి స్కూల్ సరిపోయేంత ల్యాండ్ కేటాయించి మా ద్వారా ఇక్కడ ఉన్నంత ఎస్సీ ఏదైతే ఉందో వాళ్ళ ద్వారా నేను కోరడం. ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఇక్కడ లేదు. నాగమట్ల గవర్నమెంట్ హాస్పిటల్ లేదు, ఇక్కడ స్థలం ఉంది. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ చాలా మంది పూర్ పీపుల్ ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కేటాయించారు. ఇది ఇప్పుడు మనం ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చినందుకు సంతోషం. ఇప్పుడు మనం అధికారులకు పోయి మీ యొక్క సమస్యలు చెప్పి రాసుకుంటాం.